ఈ ప్రపంచంలో ద బెస్ట్ టీచర్ అండ్ ప్రీచర్, ఈ ప్రపంచంలో అద్భుతమైన బోధకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే అని ప్రపంచమంతా కూడా మేధావులు సైతం యేసుక్రీస్తు ప్రభు వారిని కొనియాడతారు. ఎందుకు అనంటే ఎవరికైనా సరే ఒక సబ్జెక్ట్ మీద జ్ఞానం ఉందనుకోండి, ఒక సబ్జెక్ట్ మీద పట్టు ఉందనుకోండి, ఒక విషయం మీద చాలా స్పష్టత ఉందనుకోండి, ఆ వ్యక్తి ఏం చేస్తారు అంటే తను నేర్చుకున్న జ్ఞానాన్ని బట్టి, తను నేర్చుకున్న ఆ సబ్జెక్ట్ ను బట్టి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా చెప్పినప్పుడు తనకున్న జ్ఞానం ఎవరికైతే ఆ సాటి జ్ఞానం ఉంటుందో వారికి మాత్రమే అర్థమవుతుంది. వారు నేర్చుకున్న జ్ఞానాన్ని బోధిస్తున్నప్పుడు ఆ జ్ఞానం సాటి వ్యక్తులకు ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే అర్థమవుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అలా కాదండి. యేసుక్రీస్తు ప్రభు వాక్యాన్ని వినడానికి పామరులు వచ్చేవారు, అలాగే పండితులు వచ్చేవారు, చదువుకోలేని చదువు సంధ్య లేని వారు వచ్చేవారు వాక్యం వినడానికి. మహాపండితులు, శాస్త్రులు, పరిచయం లాంటి వారు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు వాక్యం వినడానికి వారు వచ్చి వింటూ ఉండేవారు. అయితే ఆ యేసుక్రీస్తు ప్రభు వారు బోధిస్తూ ఉన్నప్పుడు ఆ పామరులకు అర్థమయ్యేది, పండితులకు కూడా అద్భుతంగా అర్థమయ్యేది. దేవునికి స్తోత్రం. అలా పామరులకు పండితులకు అర్థమయ్యే విధముగా యేసుక్రీస్తు ప్రభు వారు అప్పుడప్పుడు ఉపమానాలతో బోధిస్తూ ఉండేవారు. అందుకనే చాలా సందర్భాలు అలా అందరూ వచ్చి కూర్చున్నప్పుడు పైన ఆకాశ పక్షులు వెళ్తే, ఇదిగో ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అవి అయినా అవి పోషించబడుతున్నాయి, వాటికన్నా మీరు శ్రేష్ఠులు కారా అని బోధించారు. దేవునికి స్తోత్రం. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు అక్కడ వచ్చిన వారిలో మీరందరూ చాలా శ్రేష్ఠులు, చాలా గొప్పవారు, మీకు దేవుడు తోడుంటారు, మీరు శ్రేష్టమైన వారు అంటే మనకు అర్థం కాదు. ఆకాశ పక్షులను చూపిస్తూ వాటిని పోలుస్తూ వాటిని పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని పోషించడా మీకు విషయం తెలుసా, వాటికన్నా మీరు శ్రేష్ఠులు అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినప్పుడు వారు అప్పుడు ఆలోచిస్తారంట. నిజమే కదా, ఆకాశ పక్షులు విత్తవు, కోయవు, పుట్టుల్లో కూర్చుకోను, కానీ అవి పోషించబడుతున్నాయి కదా, అవి పోషించబడుతున్నాయి అని అంటే దేవుడే కదా వారిని పోషిస్తున్నారు, కాబట్టి మనల్ని కూడా దేవుడు పోషిస్తాడు అనే నమ్మకము ఈ ఉపమానము ద్వారా వారికి అర్థమయ్యేది. అందుకనే ఎక్కువ శాతం యేసుక్రీస్తు ప్రభు వారు అందరికీ అర్థమయ్యే విధముగా కొన్ని సందర్భాలు ఉపమానములతో బోధిస్తూ ఉండేవారు.